నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఊళ్ళ మీద పడి జనం దగ్గరున్న సొత్తును సంపదను దోచుకుని దాచుకోవడం దోపిడీ ముఠాల నైజాం. ముంబైని గడగడలాడించిన మాఫియా డాన్లు హాజీ మస్తాన్, కరీంలాలా, దావూద్ ఇబ్రహీం ముఠాలు ఇలాగే పారిశ్రామికవేత్తలను, వ్యాపారులను, ప్రముఖులను బెదిరించి సొమ్ములు దండుకునేవి. బంగారం స్మగ్లింగ్లోనూ ముంబై చీకటి మాఫియా ముఠాలు ఆరితేరాయి. సరిగ్గా అలాంటి లక్షణాలనే గంపగుత్తుగా పుణికిపుచ్చుకున్న అతి ప్రమాదకరమైన ముఠాలను గత వైసీపీ ప్రభుత్వంలో చూసాం. వాటిలో మద్యం మాఫియా ముఠా ఒకటి. వైసీపీ ప్రభుత్వ పెద్దల అండతో మద్యంపై అక్రమంగా ఆదాయాన్ని దండుకున్న ఈ ముఠా వందల కిలోల్లో బంగారాన్ని కొని మేటలు వేసుకుంది. ఊరు పేరు లేని బ్రాండ్లను తెచ్చి నాసి రకం మద్యాన్ని ఏరులా పారించి ప్రజల ధన ప్రాణాలని హరించడమే కాక దోపిడీ డబ్బును దాచుకోవడానికి, డిస్టిలరీల నుంచి ముడుపులు దండుకోవడానికి బంగారాన్ని సాధనంగా చేసుకుంది. గత ప్రభుత్వ పెద్దలకు అత్యంత సన్నిహితులతో ఏర్పడిన ఆ ముఠా డిస్టిలరీలు, మద్యం సరఫరాదారుల నుంచి వందల కోట్ల రూపాయల విలువైన బంగారాన్ని ముడుపులుగా తీసుకుందనే విషయం సిట్ దర్యాప్తులో తేలింది. కొన్ని సందర్భాల్లో డిస్టిలరీలు భారీ ఎత్తున బంగారం కొన్నట్లుగా చూపించి బంగారం వ్యాపారులకు కమిషన్లు చెల్లించి వారి ద్వారా ముడుపుల డబ్బును మద్యం మాఫియాకు చేరవేశాయని గుర్తించింది. చివరకు ఆ బంగారం డబ్బు అంతిమ లబ్ధిదారు ప్యాలెస్కు చేరేవి. జగన్ ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ బేవరేజెస్ కార్పొరేషన్కి మద్యం సరఫరా చేసిన డిస్టిలరీలు, కంపెనీల రికార్డులను దర్యాప్తు బృందం పరిశీలించగా బులియన్ వ్యాపారులు, బంగారం దుకాణాలతో వారు సాగించిన 300 నుంచి 400 కోట్ల రూపాయల లావాదేవీలకు సంబంధించిన అనుమానిత బ్యాంక్ స్టేట్మెంట్లు దొరికాయి. మద్యం కేసులో రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది సుప్రీంకోర్టులో వాదనలు వినిపిస్తూ ముడుపుల రూపంలో వసూలు చేసుకున్న డబ్బుతో ఈ ముఠా సభ్యులు 400 కోట్ల విలువైన బంగారం కొన్నట్లుగా ఇప్పటికే గుర్తించినట్లు చెప్పారు. లోతుల్లోకి వెళితే అది 1000 కోట్లకు చేరవచ్చని ఒక అధికారి అభిప్రాయపడ్డారు. ముడుపుల సొమ్మును మాఫియా ముఠాకు అంతిమ లబ్ధిదారులకు చేర్చేందుకు ఎన్నుకున్న అనేక మార్గాల్లో బంగారం ఒకటి మాత్రమే. ఇంకా భారీ ఎత్తున వస్త్రాలు కొన్నట్లు కూడా చూపించి ముడుపుల సొమ్మును మాఫియా ముఠా సభ్యులకు డిస్టిలరీలు చేరవేశాయని దర్యాప్తులో గుర్తించారు. కారులో దొరికిన రసీదుతో బయటపడ్డ గుట్టు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏపీబీసీఎల్ ఎండీగా పనిచేసిన వాసుదేవరెడ్డి రాష్ట్రంలో ప్రభుత్వం మారగానే తన కార్యాలయం నుంచి దస్త్రాలను మాయం చేస్తున్నారంటూ నమోదైన కేసులో పోలీసులు విస్తృతంగా గాలింపు చేపట్టారు. ఆ క్రమంలో ఆయన వాహనంతో పాటు సన్నిహితుల ఇళ్లలో తనిఖీలు చేసినప్పుడు బంగారం కొనుగోళ్లకు సంబంధించిన రసీదులు దొరికాయి. ఎవరైనా గ్రాములు, తులాల మేర బంగారం కొంటారు, కానీ కిలోల లెక్కన కొనడం ఏమిటని కూపిలాగగా అది డిస్టిలరీల దగ్గరకు దారితీసింది. కొన్ని డిస్టిలరీలు మద్యం సరఫరాదారుల రికార్డులను పరిశీలించినప్పుడు వారు కూడా భారీగా బంగారం కొన్నట్లుగా బయటపడింది. దర్యాప్తు బృందాలు మరింత లోతుల్లోకి వెళ్లే కొద్దీ ఇదంతా ముడుపులు అందుకోవడానికి మద్యం సిండికేట్ వేసిన పన్నాగమని బయటపడింది. బేసిక్ ధరలో కనీసం 20% ముడుపులు. జగన్ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ పెద్దలు కేవలం ముడుపులు, కమిషన్ల కోసమే మద్యం విధానాన్ని మార్చేసి ప్రభుత్వ దుకాణాల్లో విక్రయించే విధానం తీసుకొచ్చారు. తమకు ముడుపులు ఇస్తేనే మద్యం ఆర్డర్లు ఇస్తామని డిస్టిలరీలు, సరఫరాదారుల్ని బెదిరించారు. ముడుపులు ఇచ్చేందుకు నిరాకరించిన ప్రముఖ బ్రాండ్ల మద్యాన్ని మార్కెట్లో లేకుండా చేశారు. ఊరు పేరు లేని సొంత బ్రాండ్లతో మార్కెట్ను ముంచెత్తారు. వాటి బేసిక్ ధరల్ని భారీగా పెంచేశారు. ప్రతి కేసుపై బేసిక్ ధరలో కనీసం 20% ముడుపుల రూపంలో డిస్టిలరీలు, సరఫరాదారుల నుంచి వసూలు చేశారు. డిస్టిలరీల్లో తమ మనుషుల్ని నియమించుకుని మొత్తం తమ గుప్పిట్లోకి తెచ్చుకున్నారు. పోనీ ధరలు పెంచినందుకు నాణ్యమైన మద్యం సరఫరా చేశారా అంటే అది లేదు. నాసిరకం మద్యం అంటగట్టి ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుకున్నారు. బేసిక్ ప్రెస్లో 20% ముడుపుల్ని బంగారం ఇతర మార్గాల్లో తీసుకున్నారు. మాటల కొద్దీ బంగారం ముడుపులు. తాము సరఫరా చేసిన మద్యానికి ఏపీబీసీఎల్ డబ్బు చెల్లించిన వెంటనే డిస్టిలరీలు, మద్యం కంపెనీలు మాఫియా ముఠాకి టంచనుగా ముడుపులు ఇచ్చేసేవి. ప్రతి 5 రోజులకు ఒకసారి లెక్కలు చూసి ముడుపులు పంపాల్సిందే. దీనికోసం మాఫియాకు ప్రత్యేక వ్యవస్థ, ముడుపులు వసూలు చేయడానికి ప్రత్యేకంగా రాజకేశ్ రెడ్డి నియమించిన మనుషులు ఉండేవారు. మొత్తం ముడుపుల సొమ్ము నగదుగా తీసుకుంటే ఇబ్బంది పడతామన్న ఉద్దేశంతో కొంత బంగారం రూపంలో ఇవ్వాలని మాఫియా ముఠా డిమాండ్
డిమాండ్ చేసేది. డిస్టిలరీలు, మద్యం కంపెనీలు అందజేసిన బంగారం సంచుల్ని బూనేటి చాణక్య అలియాస్ ప్రకాష్ తదితరులు మద్యం సిండికేట్ సభ్యులకు చేరవేసేవారని సిట్ గుర్తించింది. కొన్ని సందర్భాల్లో డిస్టిలరీలు, మద్యం కంపెనీలు బంగారం కొనకుండా బులియన్ వ్యాపారులతో కుమ్మక్కై వారికి నగదు పంపించేవారని, వారు తమ కమిషన్ తీసుకొని మిగతా మొత్తాన్ని మద్యం సిండికేట్కు చేరవేసేవారని గుర్తించింది. రికార్డుల్లో బంగారం కొన్నట్లుగా జీఎస్టీ ఇన్వాయిస్లు ఉంటాయి. చాప కింద నీరులా ముడుపులు సిండికేట్కు చేరిపోతాయి. అంతా చట్టబద్ధంగానే జరిగిందని చూపించడానికి మద్యం సిండికేట్ ఈ ఎత్తుగడ వేసినట్లు సిట్ గుర్తించింది. తనిఖీలు చేస్తే ఏమేం బయటపడతాయో. ఓబులాపురం అక్రమ మైనింగ్ కేసులో ఇటీవలే శిక్ష ఖరారైన గాలి జనార్దన్ రెడ్డి ఇంట్లో కొన్నేళ్ల క్రితం దర్యాప్తు బృందం తనిఖీ చేసినప్పుడు కుర్చీ మొదలు యాష్ వరకు బంగారంతో చేసిన వస్తువులను చూసి అధికారులకు కళ్ళు బైర్లు గమ్మాయి. కొన్నేళ్ల క్రితం జనార్దన్ రెడ్డి భార్య కర్ణాటక ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు తనకు 84 కిలోల బంగారం, 437 కిలోల వెండి ఉన్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. ఆ లెక్కన ఆ కుటుంబం దగ్గర ఎన్ని వందల కిలోల బంగారం ఉందో. వైసీపీ ప్రభుత్వంలోని మద్యం మాఫియా సభ్యులు, అంతిమ లబ్ధిదారులు కూడా ఆ తానులో ముక్కలే. అక్రమ సొమ్మును బంగారం రూపంలోకి మార్చుకొని దాచుకోవడం ఆ ముఠా డిఎన్ఏలోనే ఉన్నట్లుంది. మద్యం మాఫియా ముఠా ఒక అడుగు ముందుకేసి ముడుపుల రూపంలో తీసుకున్న బంగారాన్ని విదేశాలకు తరలించేసిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సిట్ బృందం ఆ కోణంలోనూ దర్యాప్తు చేస్తోంది. ఒక్క తిలక్ నగర్ ఇండస్ట్రీస్ నుంచే 196 కోట్ల రూపాయల బంగారం. మాన్షన్ హౌస్ బ్రాందీని సరఫరా చేసే ముంబైకి చెందిన తిలక్ నగర్ ఇండస్ట్రీస్ నుంచే కేసుకు 20% చొప్పున మద్యం మాఫియా 280 కోట్లు ముడుపులుగా తీసుకున్నట్లు సిట్ గుర్తించింది. దానిలో సుమారు 196 కోట్ల రూపాయల బంగారం రూపంలోనే చెల్లించినట్లు గుర్తించింది. తిలక్ నగర్ ఇండస్ట్రీస్ సంస్థ పద్మావతి జ్యువెలరీ షాప్తో సుమారు 107 కోట్ల రూపాయలు, తాయల్ ఎంటర్ప్రైజెస్తో 85 కోట్ల రూపాయలు, సోనా చాందీ జ్యువెలర్స్తో 3.5 కోట్ల రూపాయలు, ఉదయ్ జ్యువెలరీ ఇండస్ట్రీస్తో 80 లక్షలకు సంబంధించి లావాదేవీలు జరిపినట్లు సిట్ గుర్తించింది. మిగతా డిస్టిలరీలు, మద్యం కంపెనీల నుంచి ఇంకెంత బంగారం రూపంలో అందిందో దర్యాప్తులో తేలుతోంది. ఏ మాఫియా ముఠాకి ఇలాంటి ఆలోచన రాదేమో. ఢిల్లీ, జార్ఖండ్ తదితర రాష్ట్రాల్లోనూ మద్యం కుంభకోణాల్లో భారీ ఎత్తున ముడుపులు చేతులు మారినట్లు కేసులు నమోదయ్యాయి. కానీ ఇలా బంగారం రూపంలో ముడుపులు తీసుకున్నట్లు ఎక్కడా బయటకు రాలేదు. దోపిడీ సొమ్మును ఎలా దారి మళ్లించాలో, ఏ రూపాల్లో స్వాధీనం చేసుకోవాలో, దాన్ని పెట్టుబడుల్లోకి మళ్లించి సంపద అనేక రెట్లు ఎలా పెంచుకోవాలో గత వైసీపీ ప్రభుత్వంలోని కొందరు పెద్దలకు తెలిసినట్లు దేశంలో ఇంకెవరికీ తెలియదేమో. 2019లో 10 గ్రాముల బంగారం ధర 40,000 ఉంటే 2023లో అది 70,000కు, ప్రస్తుతం 97,000కు చేరింది. అంటే 2019 నుంచి 2024 మధ్య మద్యం మాఫియా ముడుపుల రూపంలో తీసుకున్న బంగారం ధర ఇప్పుడు భారీగా పెరిగిందన్నమాట. ఆ విధంగానూ మాఫియా ముఠా జాక్పాట్ కొట్టిందన్నమాటే.